స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. గతంలో స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు నిధులు సమకూర్చలేని వైసీపీ నాయకులకు విమర్శించే అధికారం లేదని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తోంది అంటున్న విజయనగరం టీడీపీ పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలో బీజేపీ సర్కారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు మోడీ సర్కారు ఏం చేస్తుందనే అంశాల మీద ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కేంద్రం పెద్ద ఎత్తున దృష్టి సారించి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి సంస్థలు కానీ పెట్టుబడులు కానీ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు మరి కొద్ది నెలల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. దానికి అనుబంధ సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయి. మొన్ననే మాకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ విశాఖపట్నం అధికారులకు కానీ చాలామంది పారిశ్రామికవేత్తలు దగ్గరికి వచ్చారు ల్యాండ్స్ కావాలని. అవన్నీ కూడా ల్యాండ్స్ ఇస్తున్నాం. దానికి సంబంధించిన హోటల్స్ కానీ లేకపోతే అనుబంధ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి. ఒక అభివృద్ధి జరగబోతుంది. అలాగే ఐటీ హబ్ కూడా మనకు అవ్వబోతుంది. ఎందుకంటానంటే ఈ విషయంలో విశాఖ నగరంలో ఏదైతే మన డేటా సెంటర్ మనకు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సంకల్పించుకున్న చేస్తున్నారో దానికి అనుగుణంగా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగబోతుంది. ఖచ్చితంగా మన సంకల్పం కూడా 100% మంచిది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో మరి 4 ఏళ్ళలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కిందది ఆయన సంకల్పించుకున్నారు. ఖచ్చితంగా చేస్తారని తెలియజేసుకుంటారు. పర్టికులర్ ఒక విషయం చెప్పండి. ఈరోజు అఖిలపక్ష పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ని ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, కేంద్రం దీన్ని ప్రైవేటీకరణ చేస్తుందనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎంపీగా మీ నోటీసులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు చేయడం కాదండి. గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉండగా చాలా ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు వారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిపుష్టిని మనం అందజేయగలిగాం. ఖచ్చితంగా కేంద్ర సహకారం తీసుకోబోయాం. మనం భవిష్యత్తు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఖచ్చితంగా సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. అయితే గతంలో నుంచి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, ఈరోజు కాదు. అయితే ఆ రోజు వైకాపా టైంలో తాళాలు వేసిన రోజులు ఇవి. మనం ఏంటంటే గవర్నమెంట్ పోయింది కనుక వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. 5 సంవత్సరాల్లో వారు చెప్పవలసిన అవసరం ఉంది స్టీల్ ప్లాంట్ మీద. వీరు ఒక్క ₹1,00,000 తెచ్చారు, కనీసం వాళ్ళు ₹1,00,000 పరిపుష్టి కూడా తేలే. మనం తీసుకొచ్చాం, ఎన్డీఏ కూడా తీసుకొచ్చింది. అందుకు ఖచ్చితంగా ఆ బాధ్యత మేము పనిచేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి మీరు భరోసా ఇవ్వగలరా ఉత్తరాంధ్ర ప్రజలకి? నేనేమంటానంటే ప్రైవేటీకరణ జరుగుతుందా జరగదా చర్చ ఇక్కడ కాదండి. ఆర్థిక పరిపుష్టిని నిలబెట్టాలి. ముందు నేనేమన్నానంటే ఒక యాక్షన్ జరుగుతుందండి. యాక్షన్ జరిగేటప్పుడు దానికి సంబంధించి ముందు ప్రాణం ఉందా లేదు చూస్తాం. కాలు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కాలు తీసేస్తారంటే ప్రాణం ఉంటుందంటే కాలు తీసేయండి పర్లేదు, ప్రాణం ముఖ్యం అంటాం. దాన్ని ప్రయారిటీ తీసుకోవాలి, దాన్ని తీసుకోవాలి తప్పు. కానీ ముందు ఉంటుందా లేదంటే కాదు. అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే దాని పరిపుష్టిని మనం అందించాం. దాన్ని పరిపుష్టిని అందించాం కనుక ఖచ్చితంగా నిలబడుతుందని నమ్మకం ముందుకెళ్ళాలి. అది అవసరం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ చెప్తున్నాను బట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిపుష్టి ఖచ్చితంగా నిలబెట్టాలి అంటే మాత్రం ఆ రకంగా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుందని చెప్పి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అయితే నిర్ణయం తీసుకోదని చెప్పి పరోక్షంగా చెప్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం పెద్ద ఎత్తున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూటమి సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తూ త్వరలోనే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఎంపీ చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.